కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. और एक धक्का, और एक धक्का, और एक धक्का, और एक धक्का. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా గత 25 సంవత్సరాలలో అడుగు పెడుతున్న టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ ప్రజాపక్షాన పోరాటం చేసే పార్టీ. గత 10 సంవత్సరాలు అధికారంలో ఉండి ప్రజలకు ఏ విధంగా సంక్షేమ పథకాలు అందించారు, అది కేసీఆర్ గారి నాయకత్వంలో, కేటీఆర్ గారి నాయకత్వంలో పార్టీ తెలంగాణ రాష్ట్రానికి, ప్రజల పక్షానికి ఎంతో మేలు చేసింది. మరి ఇక్కడ ఆదిలాబాద్ జిల్లాలోని చోడా మండలంలోని ముక్రాకే గ్రామంలో ఈరోజు పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా 27 తారీఖున జరిగే వరంగల్ సభకు పెద్ద ఎత్తున ఇంటికొక మనిషి చొప్పున సభకు వెళ్లాలి అని నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి దాంతోపాటు స్థానిక ఎమ్మెల్యే అనిల్ జాదవ్ గారు నాయకత్వంలో మరియు జిల్లా పార్టీ అధ్యక్షులు జోగు రామన్న గారి నాయకత్వంలో వరంగల్ కు పోయే కార్యక్రమం చేయడం జరుగుతున్నది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ మన ఇంటి పార్టీ 10 సంవత్సరాల నుంచి అన్ని సంక్షేమ పథకాలు పేద ప్రజలకు అందించడం జరిగింది. మరి ఈ 15 నెలల్లో వేరే పార్టీ వస్తే 6 గ్యారంటీలు చెప్పి ఎంత మోసం చేసిండ్రో, ప్రతి మహిళకు 2,500 నెలకు ఇస్తామని మోసం చేసిండు. మరి 2 లక్షల రుణాలు మాఫ్ చేస్తామన్నారు, మరి అది కూడా మాఫ్ చేయలేదు. ఇంతవరకు రైతు భరోసా 4 ఎకరాల వరకే, అది కూడా ఒకసారిది వేసిండ్రు, 2 సార్లది ముంచిండ్రు. మరి అది కూడా రైతు భరోసా కూడా ఇవ్వడం లేదు. మరి 2000 ఎవరికైతే ఓల్డేజ్ పెన్షన్ ఉన్నారో వాళ్ళకు 4,000 చేస్తామన్నారు, 4,000 వాళ్లకు 6,000 చేస్తామన్నారు. మరి ఏ హామీ కూడా నెరవేర్చలేదు. మరి మహిళలకు, డిగ్రీ చేసిన వాళ్లకు ప్రతి మహిళకు స్కూటీ ఇస్తామన్నారు, మరి అది కూడా మోసం చేసిండ్రు. మరి ఇలా కరెంట్ సరిగా ఉండలేదు, మరి నీళ్లు సరిగా రావడం లేదు, పంటలు కూడా ఎండిపోయే పరిస్థితి ఉంది. గ్రామాలలో కూడా నీళ్లు కూడా తాగడానికి దొరకడం లేదు. మరి కేసీఆర్ గారు గోదావరి నుంచి మనకు మిషన్ భగీరథ నీళ్లు ప్రతి ఇంటికి ఎవరైనా నీళ్లు కావాలని దరఖాస్తు పెట్టినామా, ఎవరైనా కళ్యాణ లక్ష్మి కావాలని దరఖాస్తు పెట్టినామా, ఎవరైనా మిషన్ కాకతీయ ద్వారా చెరువులు రిపేర్ చేయాలని దరఖాస్తు పెట్టినామా, ఏది అడగకుండా అన్ని స్కీములు కేసీఆర్ గారి, కేటీఆర్ గారి నాయకత్వంలో మరి 10 సంవత్సరాలు సంక్షేమాలు జరిగినాయి. మరి రాబోయే రోజుల్లో తప్పకుండా మన బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది, టీఆర్ఎస్ పార్టీ అధికారంలో వస్తుంది. కాబట్టి మనం కూడా ఈ వరంగల్ 27 తారీఖు జరిగే సభకు పెద్ద మొత్తంలో అందరము కలిసికట్టుగా వెళ్లాలని ఈ రోజు నిర్ణయం తీసుకున్నాము. జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం.